అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యువత చెడుదారిన పడకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఒక సిద్దిపేట రన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. హాఫ్ మారథాన్కి సంబంధించి ఎటువంటి విధి విధానాలు ఉన్నాయి, ఎట్లా ఏర్పాటు చేస్తున్నారనే అంశంపైన సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాపురెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఏర్పాటు చేశారు మీరు? నమస్కారం. ఒక రన్నర్కు ట్రాక్ మీద ఏమవసరం, రన్నింగ్ చేస్తుంటే ఏమవసరం అనేటువంటి అన్ని వివరాలు మాకు తెలుసు కాబట్టి రన్నర్గా ఆ ట్రాక్ మొత్తంలో 10.5 కిలోమీటర్లు ముందుకు పోయి వెనక్కి వస్తారు హాఫ్ మారథాన్ వాళ్ళు. అక్కడ డిఎంహెచ్ఓ ప్రభుత్వ సహకారంతోనే అంబులెన్స్లు ఉంటాయి, హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు, తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాటరు, ఎలక్ట్రోలైట్స్ అవన్నీ కూడా అందజేస్తున్నాము. ట్రాక్ మీద ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ చూస్తున్నాం. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల వయసు వారు హాజరవుతున్నారు, ఎట్లా ఉండబోతుంది? 10 ఏళ్ల వయసు నుంచి 76 ఏళ్ల వయసు వరకు రేపు మన రన్లో పాల్గొంటున్నారు. సో 10 సంవత్సరాలు అనేది మినిమము. అంటే ఇంకా 100 ఏళ్ల వాళ్ళు కూడా రావచ్చు. మన దగ్గర అయితే 76 సంవత్సరాల వయసున్న ఒక రన్నర్ రేపు పాల్గొంటున్నాడు. ఓకే, అంటే యువకులు మొత్తం మాదక ద్రవ్యకాలకు బారిన పడుతున్నారు. ఆ ఉద్దేశంతో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ముందు తరానికి మీరు స్ఫూర్తిగా ఉండబోతున్నారని చెప్పొచ్చా? అయితే రన్నింగ్ అంటేనే ఆరోగ్యంగా ఉండడం కోసం మేము రన్ చేస్తున్నాం. దీని ద్వారా ఏదైనా ఒక సందేశం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సందేశాన్ని జోడించడం ఏమిటి అంటే సే ఎస్ టు లైఫ్ అండ్ నో టు డ్రగ్స్. ఈ డ్రగ్స్ అనేది తెలియకుండానే మన కింద వచ్చేసి ఆరోగ్యాలు పాడు చేసి చాలా యువతని పాడు చేస్తున్నది. కాబట్టి ఈ సందేశం, ఈ ట్యాగ్ లైన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే రన్నింగ్ చేస్తారో వాడికి వేరే రకమైనటువంటి ఆలోచన రాదు. ఈ రన్నింగ్ అనేదే పెద్ద డ్రగ్. ఈ డ్రగ్ వచ్చేస్తే ఆ డ్రగ్ పక్కకు పోతుంది. కాబట్టి దీన్ని యాడ్ చేసినాం. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వారు ఇందులో విశేషమైనటువంటి భాగస్వామ్యం చేస్తున్నారు. వారి కృషి వల్లనే ఈ కార్యక్రమం కూడా ఇంత విజయవంతంగా జరుగుతున్నది. అసలు ప్రారంభించిందే మా గత కమిషనర్ శ్వేతారెడ్డి గారు. ఈ రన్నింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి, ఫస్ట్ ఎడిషన్ విజయవంతంగా జరగడానికి కూడా వారే. ఈ కార్యక్రమాన్ని కూడా మాకు వెనుకుండి అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఓకే, అంటే హాఫ్ మారథాన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఆగస్టు చివరి వారంలో, ఆదివారంలోనే చేస్తారు. మరి సిద్దిపేటలో ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు 28 చేయడానికి కారణాలు ఏంటి? సో ప్రతి సంవత్సరం కూడా హైదరాబాదులో ఆగస్టు చివరి వారం ఆదివారంలో మారథాన్ నిర్వహించడం జరుగుతోంది. ఆ విధంగా మన సిద్దిపేటలో ఒక 1 మంత్ ముందు చేసుకోవాలని చెప్పేసి జూలై చివరి వారంలో సిద్దిపేట నగరంలో మనము ఈ సిద్దిపేట హాఫ్ మారథాన్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని గత సంవత్సరము ఫస్ట్ ఎడిషన్ తర్వాత ఈ సంవత్సరం సెకండ్ ఎడిషన్ చేయడం జరుగుతోంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో ముందరికెళ్తున్నాం. అంటే ఈవెంట్కి సంబంధించి ఇప్పుడు 10K ఉంటుంది, 21K ఉంటుంది, 5K ఉంటుంది. ఎంతమంది పాల్గొంటున్నారు ఈ ఒక హాఫ్ మారథాన్ సంబంధించి? 3000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారండి. సో అట్లాగే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే కాకుండా ఇంకా ప్రేక్షకులు కూడా, సిద్దిపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనవచ్చు ఈ కార్యక్రమంలో అండ్ ఇన్స్పైర్ అవ్వచ్చు. మనం భారతదేశంలో చూసినట్టయితే ప్రతి ఇద్దరిలో ఒకరు శారీరక శ్రమ చేయట్లేదు అని చెప్పేసి ఈ మధ్యన జరిగిన అధ్యయనాల్లో బయటపడింది. అంటే 50% ఆఫ్ ఇండియన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్. సో దాన్ని మనం మార్చడానికి, అంటే శరీరంలో శారీరక శ్రమ ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఆర్ ఇంకా హార్ట్ అటాక్ లాంటి సంబంధించిన ఏదైతే హృదయానికి సంబంధించిన రోగాలు ఉన్నాయో అవన్నీ వాటి బారిన పడకుండా ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ పరుగు పందెం అనేది ఒక అవకాశం కాబోతుంది. ఓకే, అంటే గత సంవత్సరంలో యువకులు కూడా హాజరైనారు. ఈ సంవత్సరం ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మీరు? సిద్దిపేట ప్రజలకు అయితే ముఖ్యంగా మారథాన్ అంటేనే మెట్రోపాలిటన్ సిటీలో నిర్వహించే ప్రోగ్రామ్ ఇది. అంటే హైదరాబాదు, బెంగళూరు, ముంబై లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో జరిగేటువంటి ప్రోగ్రామ్ని సిద్దిపేట కూడా తీసుకురాగలిగాం. ఎందుకంటే గతంలో మన దగ్గర పనిచేసినటువంటి ఐపీఎస్ శ్వేత గారు, కమిషనర్ గారు మాకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇక్కడ ఒక రన్నర్స్ అసోసియేషన్ స్థాపించి తద్వారా మనం ఇక్కడ ఒక రన్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. సిద్దిపేట ప్రజలకు అందరికీ ఆరోగ్యాన్ని పంచాలి. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు అనేది ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడ మనం మారథాన్ ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ మారథాన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. రెండవ మారథాన్ కూడా సక్సెస్ఫుల్గా జరగబోతుంది. కాబట్టి సిద్దిపేట ప్రజలందరూ కూడా
హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీలకు పోలేనివంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత యువకులు ఇది ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు కూడా మారథాన్ వైపు, పరుగు పందెం వైపు, ఇటువంటి క్రీడా కార్యక్రమాల వైపు ముందుకు వస్తారని చెప్పి మేమైతే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అంటే మీరు ప్రతిసారి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు, గ్రామీణ ప్రాంతంలో కూడా మీరు వెళ్ళలేకపోతున్నారు. మరి గ్రామీణ ప్రాంతం యువకులకు మీరు ఏం చెప్తారు? అయితే కొద్ది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 4,000 మంది, ఈ సంవత్సరం సుమారుగా 3,500, 4,000 మంది ఈ సంవత్సరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మా శక్తి మేరకు ప్రతి గ్రామానికి వెళ్ళే ప్రయత్నం, ప్రతి అదే వినాయక మండపాలు నిర్వహించే నిర్వాహకుల దగ్గరికి, తర్వాత యువజన సంఘాల దగ్గరికి, వర్తక వ్యాపార సంఘాల దగ్గరికి కూడా పోయి వాళ్ళను రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పినాం మనం. వాళ్ళకి ఫస్ట్ ఒక రన్ అలవాటు కావాలి, ఉదయం పొద్దున ఒక వ్యాపకం అలవాటు కావాలి. ఏ దానికైనా, ఏ క్రీడకైనా పరుగు అవసరం వానికి. పరుగు కాబట్టి పరుగు కోసం మీరు అందరూ కూడా ముందుకు రావాలి, అందరూ రన్ చేయాలి అని చెప్పి వాళ్ళకు అలవాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ సంవత్సరం మేము ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ డ్రగ్స్ పైన ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు బాకింది డ్రగ్స్, ప్రతి యువతకు చేరిపోయింది డ్రగ్. దీనికి సంబంధించి మేము ఒక స్లోగన్ తీసుకున్నాం, డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ఒక సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ పరుగు పందాలు పెట్టబోతుంది. రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలన పరుగు పందాలు నిర్వహించబోతున్నాం. అందరినీ కూడా భాగస్వామ్యాలు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో సిద్దిపేట జిల్లా అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం వైపు నడవాలి. ప్రతి ఇంటి నుంచి కూడా పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తిని తయారు చేయాలనే ఒక ఏకైక లక్ష్యంతో పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ మేము ఒకరిద్దరం రన్ చేస్తుంటే సిద్దిపేటలో, కానీ మా కోచ్ నిరంజన్ గారి సహకారంతో గత జనవరిలో ఇక్కడ నుంచి సుమారుగా 35 మంది మేము ఫుల్ మారథాన్ చేసినాం. 42.2 కిలోమీటర్ల పరుగు చేసినాం. 1 కిలోమీటర్ ఉరకడానికే అబ్బో కిలోమీటర్ ఉరుకుతామా, మనం 2 కిలోమీటర్ ఉరుకుతామా అనే సంశయించే దాని నుంచి 50 కిలోమీటర్ ఉరికే స్థాయికి వచ్చినాం మేము. కాబట్టి మాలాగా ఎంతోమంది తయారు కావాలి. నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. నా తోటి కొంతమంది కానిస్టేబుల్ కావచ్చు, కొంతమంది ఇతరత్ర మీడియా మిత్రులు, తర్వాత వ్యాపార సంఘాలు ఉన్నటువంటి పనిచేసేటోళ్ళు ప్రతిరోజు ఎక్కువ మోతాదులో మద్యం తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు మొత్తమే పూర్తిగా మద్యం బంద్ చేసి వాళ్ళు చాలా యాక్టివ్గా ఆరోగ్యాన్ని చాలా చక్కదిద్దుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఎంతోమంది పరుగు వైపు వస్తున్నారు. సిద్దిపేటలో ప్రతి రోడ్డు చూస్తే, ఉదయం ప్రతి రోడ్డు చూస్తే ఎక్కడో అక్కడ కొంతమంది 10 మంది రన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మేము మా శక్తి మేరకు ఈ యువతనంతా కూడా అన్ని కుల సంఘాల ద్వారా కూడా మేము అందరినీ కూడా కలుపుకుపోయి యువతనంతా కూడా పరుగు పందెం వైపు, ఒక ఆరోగ్యం వైపు పరిగెట్టించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి సిద్దిపేట ప్రజల సహకారం కావాలి, మీడియా మిత్రుల సహకారం కావాలి. అందరి సహకారంతో మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాం. శక్తి మేరకు మేము కష్టపడతాం. అందరినీ కూడా ఆరోగ్యం వైపు పరిగెట్టించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. దీనికి సంబంధించి ఇప్పటికే 2వ ఎడిషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగిపోయినాయి. రేపు ఉదయం రంగనాయక సాగర్ పైన అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. సిద్దిపేట ప్రజలు కూడా దాన్ని వీక్షించాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి. అక్కడికి వచ్చి పరుగు పందెంలో పాల్గొనాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు కూడా అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని వీక్షించి అక్కడ అందరితో ఎంజాయ్ చేసి ఉదయమే ప్రత్యేకమైనటువంటి మనం కొంతమంది ప్రొఫెషనల్ డ్యాన్సర్ను, ప్రొఫెషనల్ వాక్యతను కూడా తీసుకొచ్చినాం. చాలా అద్భుతమైన కార్యక్రమం చేయబోతున్నాం. అక్కడికి రావాలి, అవన్నీ చూడాలి. తర్వాత పరుగంటే ఎట్లా ఉంటుంది, అసలు మారథాన్ అంటే ఏంది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని వచ్చి నెక్స్ట్ ఇయర్కు వాళ్ళంతా వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఇవన్నీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సిద్దిపేట ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రేపు అందరూ కూడా రంగనాయక సాగర్ వైపు రండి. అటు కుడవెల్లి జాతరలాగా, తర్వాత ఇటు సమ్మక్క సారక్క జాతరలాగా ఉండబోతుంది. కాబట్టి అందరూ రండి, అక్కడ ఎంజాయ్ చేయండి, తద్వారా టిఫిన్ చేయండి. మీరు రాబోయే రోజుల్లో ఆరోగ్యం వైపు నడక ప్రారంభిస్తారని, పరుగు ప్రారంభిస్తారని చెప్పి మేమైతే ఆశించి ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా రేపు జరగబోతున్న హాఫ్ మారథాన్ సంబంధించి అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే రాబోయే తరానికి మీరు అందరూ కూడా స్ఫూర్తిగా ఉండాలి. మారథాన్లో పాల్గొంటేనే వచ్చడానికి కాకుండా అక్కడికి ఎంజాయ్ చేసడానికి కూడా రావాలని చెప్పి ఒక నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.